హాయ్ అండి, వెల్కమ్ టు పీసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ సమోసా ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. ఈ చికెన్ సమోసాని ఎక్కువ కష్టపడకుండా 10 నిమిషాల్లో ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ సమోసాని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని అన్నిటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ 2 వేగిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 250 గ్రాములు చికెన్ కీమా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కీమాని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కీమాను కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ కీమా మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే చికెన్ కీమా బాగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన కొత్తిమీర ఆకులను వేసుకోవాలి. అంతేనండి, చికెన్ కీమా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చికెన్ కీమాని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 2 టీ స్పూన్లు మైదా పిండి, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ మైదా పిండి పేస్ట్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మైదా పిండి పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సమోసాలు తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ సమోసాలు తయారు చేసుకోవడానికి సమోసా షీట్స్ ఆన్లైన్లో దొరుకుతాయండి. ఈ సమోసా షీట్స్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న మైదా పిండి పేస్ట్ని అప్లై చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్న చికెన్ కీమాని ఇప్పుడు ఈ సమోసాలోని 1 టీ స్పూన్ వరకు ఈ సమోసాలోని ఫిల్ చేసుకోవాలి. సమోసాలోని చికెన్ కీమాని ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత మరలా మైదా పేస్ట్ని ఈ విధంగా అప్లై చేసుకొని సమోసాని నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఎన్ని సమోసాలు తయారు చేయాలన్నా ఇదే విధంగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు అంచులకు కూడా ఈ విధంగా మైదా పేస్ట్ని అప్లై చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, సమోసా రెడీ అయిపోయింది. ఇదే విధంగా అన్ని సమోసాలు తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ సమోసాలన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసుకుని ఉంచుకున్న సమోసాలని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇప్పుడు ఈ సమోసాలని వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ సమోసాలని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ సమోసాలని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్ సమోసాలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి. వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. మిగిలి ఉన్న సమోసాలను కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చికెన్ సమోసాలు రెడీ అయిపోయినాయి. మరి ఈ చికెన్ సమోసాలని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.